అండి ఈరోజు మన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం మరిగూడెం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్నది ఒక 4 ఎకరాల్లో సాగర్ సింగం అనే సీడ్ని ఇందులో వేశారు. సో ఇది 50 days క్రాప్ అండి, వాటర్ మిలన్ క్రాప్ ఉంది. సో ఈ వీడియోలో మనము మన దోమలు, ఈ చిన్న చిన్న మైట్స్ అవి వస్తాయండి. సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, తక్కువ కాస్ట్లో ఆర్గానిక్ వేలు ఎలా చేయాలని చెక్ చేద్దామండి. సో మనము పుచ్చచేలో అధికంగా మనం చూసేది ఈ దోమ ఇవన్నీ అనేది ఎక్కువ అటాక్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే తీగ అనేది ఇనిషియల్ స్టేజ్లో మంచి గ్రోత్ ఉండదండి. సో అదేమవుతుంది, మన కొత్తగా వచ్చే తీగలో అందులో దోమ ఉండేసి దాని గ్రోత్ కానికుండా మనకి పిందెలు, ఫ్రూట్ సెట్టింగ్, ఈ ఫ్లవర్ కూడా మంచిగా ఉండదండి. సో ఈరోజు మన పుచ్చచేలో దాన్ని ఎలా కంట్రోల్ చేసాం అనేది చూద్దామండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు అక్కడక్కడ ఎల్లో కలర్, బ్లూ కలర్ ట్రాప్స్ కనిపిస్తూ ఉంటాయండి. సో అవి ఎట్లా అంటే మనం పేపర్కి ఇట్లా స్టిక్ చేసి చూసామండి. సో ఒకసారి ఇక్కడ చెక్ చేయండి మీరు. ఇది వచ్చేసి ఎల్లో ట్రాప్ పెట్టామండి ఇక్కడ దీనికి. సో దీనికి చూసారు కదండి మీరు, మొత్తం ఇక్కడ దోమలు, అన్ని చిన్న చిన్న పురుగులు అన్నీ దీనికి ఎట్లా స్టిక్ అయ్యా చూసారా. సో ఇదే అండి, దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా చేద్దామని చూద్దామండి. సో నేను ఫస్ట్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. నాకు ఇవి వచ్చేసి 50 వచ్చాయండి. సో 30 వచ్చేసి ఎల్లో కలర్ పేపర్స్ అండి, 20 వచ్చేసి మనకి బ్లూ కలర్ పేపర్స్ అండి. సో వీటితో పాటు మనకి ఏంటంటే ఒక గమ్ వస్తుందండి. సో ఆ గమ్ని మనం జస్ట్ ఎట్లా అంటే పైన ఇట్లా అప్లై చేసేసి ఇట్లా టూ స్టిక్స్ చిన్న ఒక 2 feet స్టిక్స్ మీద ఇట్లా ప్లేస్ చేసామంటే చాలండి. ఇది కరెక్ట్ మనం బోధే సెంటర్లో పెట్టామనుకో సింపుల్గా ఉంటుందండి. సో ఇది ఎట్లా అంటే మనం చూసాం కదండి, ఇట్లా ఇన్స్టాల్ చేస్తే చాలండి. ఇది గమ్ ఇప్పటికీ స్టిక్కీగానే ఉంటుంది ఇప్పటికీ కూడా. సో నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి 25 days అయింది. సో ఇది స్టిల్ వర్కింగ్ అనే చెప్పొచ్చు. దీనివల్ల మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 2 sprays అనే మనం కొట్టాల్సిన పని లేదండి, తక్కువ కాస్ట్. సో ఇది మనకి 50 ప్లస్ 500 ml గమ్ వస్తుందండి. అదంతా కలిపేసి మనకి జస్ట్ ఎంత 580 రూపీస్ ఏమో పడింది. సో చూసారు కదా, బెస్ట్. ఒక 4 acresలో మీరు జస్ట్ 600 తోటి దోమని ఒకసారి కంట్రోల్ చేస్తున్నారంటే కాస్ట్ సేవింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఎకో ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.